రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేల్కతం. భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కడప ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి, జనసేన నాయకులు సుంకర శ్రీనివాసులు పేర్కొన్నారు. వారు దేవుని కడపలో ఇంటింటికి భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీతో సాధ్యమన్న కార్యక్రమంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈరోజు దేవుని కడపలో ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, అలాగనే రేపు 2 నెలల్లో మనకి ఎలక్షన్ వస్తోంది. మామూలుగా ఏప్రిల్లో ఉండాలి, ఇంకొక నెల ముందు వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనము ఈ ఎన్నికలకు కూడా సమాయత్తం అవుతున్నాము. ఈ సందర్భంగా ప్రజల దగ్గరికి కలవడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడము, అలాగనే ఈ 4.5 సంవత్సరంలో ప్రజలు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో వాటిని కూడా తెలుసుకోవడము, వాటికి ఒక సొల్యూషన్ ఆలోచించుకోవడము. ఈ విధంగా అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత గురించి కూడా, అలాగనే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ఆయన ఏమైనా పథకాలతో ఏ విధంగా ప్రజలకు సేవ చేస్తారో, ఏ విధమైన ఆలోచనలో ముందుకు వస్తున్నారో కూడా అవి కూడా ప్రజలకి విశదీకరిస్తూ వాళ్ళు కూడా తెలియజేస్తూ ముందుకెళ్తున్నాము. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే కడపలో ఇప్పుడు ఇక్కడ కూడా దేవుని కడపలో ఆ పక్కన దాదాపు చాలా చోట్ల రోడ్లు లేవు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈరోజు మొత్తం అంతా కడప నిండా రోడ్లు వేసేసాను, 2150 కోట్ల అభివృద్ధి చేశానని చెప్తూ ఉన్నారు. ఆయన 2150 కోట్ల అభివృద్ధి చేస్తే ఈ కడపలో ఇప్పుడు రోడ్లు లేని కాలనీలు ఎందుకుంటాయి? ఇదే మేము ప్రశ్నిస్తున్నాం ఈ ఎమ్మెల్యేని. అలాగే ప్రజలకు కూడా తెలియజేస్తున్నాము, ఈ విధంగా అవినీతి పరులైన వాళ్ళని ఎన్నుకుంటే రేపు మన పరిస్థితి ఎలా ఉంటుందో ఈ 4.5 సంవత్సరాల్లో మీరు చూశారని చెప్తున్నాము. ఈరోజు ఇక్కడ అంజద్ బాషా గారు మా ఎమ్మెల్యే ఎంతో అవినీతిలో, భూ ఆక్రమణల్లో, ఇసుక దందాల్లో, మద్యం వ్యాపారాల్లో కుంగుకుపోవడమే కాకుండా వాళ్ళ బంధువుల్ని, అల్లులని, తమ్ముళ్ళని అందరినీ జనాల మీద ఆంబోతుల్లాగా, అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలేసి చాలా మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం కానీ, వాళ్ళని దోచుకోవడం కానీ, ఎవరన్నా దానికి అభ్యంతరం చెప్తే వాళ్ళ మీద దాడి చేయడము, పోలీసు కేసులు చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు ఈ మధ్యన గమనించారు, 2 రోజుల క్రితము అనిల్ కుమార్ అనే సిఐని కొట్టడం జరిగింది. అలాగనే మొన్న ఇసుక రీచులలో ఇసుక దొంగతనం చేసుకున్న వాళ్ళను చెకింగ్ పోతే మహిళా కానిస్టేబుల్ను కొట్టడం జరిగింది. ఇది ఎక్కడన్నా గమనిస్తున్నామా? ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఇలాంటి అరాచకాలు, వీళ్ళకి ఎవరు అడ్డం వస్తే వాళ్ళ మీద దాడి చేయడము, వాళ్ళ మీద అసభ్య పదాలను ఉపయోగించడము, లేకపోతే ఫైనల్గా వాళ్ళకి చేసేదేంది పోలీసు వాళ్ళని వినియోగించి పోలీసు వాళ్ళ ద్వారా కేసులు పెట్టడము, ఇలా చేస్తున్నారు. మా యొక్క తెలుగుదేశం క్యాడర్ వాళ్ళకు కూడా ఫోన్లు చేయడము, పొద్దున్నే 9 గంటలకు పోలీస్ స్టేషన్కి రమ్మడము, కూర్చోబెట్టడము, సాయంత్రం 6:30, 7కు పంపించడము, ఆ విధంగా వాళ్ళకు మానసిక స్థితిని, మనోధైర్యాన్ని దెబ్బతీయాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు. నేను విజ్ఞప్తి చేసుకుంటున్నా పోలీసు వాళ్ళకు కూడా, మీరు ఇంకా 2 నెలల ఎలక్షన్ ఉంది, మీరు ఇలాంటి చర్యలు ఏమి తీసుకోవద్దండి. లేకపోతే ప్రజల నుంచే మీకు రివోల్ట్ వస్తుంది. ఎమ్మెల్యే గారు ఎట్లాగో వెళ్ళిపోతున్నారు, ఆయనకు అయిపోయింది, ఆయన టర్మ్ అయిపోయింది. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జి గారు సుంకర శ్రీనివాస్ గారితో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. మేము కానీ జనసేన పార్టీ కానీ ఈ ఎలక్షన్లో ఉమ్మడిగా పోరు చేస్తాము, అలాగనే విజయము సాధిస్తాము. జనసేన శ్రేణులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి ఈ ఎలక్షన్లో ఉమ్మడిగా పోటీ చేయడానికి. అలాగనే పవన్ కళ్యాణ్ గారు ఎంతో పెద్ద మనసుతో ఈరోజు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలంటే 2 పార్టీలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది. మనము పురాణంలో చూస్తుంటాం, ఒక రాక్షసుని జయించాలంటే అందరూ మంచివాళ్ళు, ఋషులు, మునులు, రాజులు అందరూ ఏకమైనట్టు ఈ రోజు అందరూ ఏకమయ్యేసి ఇన్ని పంపించాలా. రేపు ఎలక్షన్లో ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉండరు. మాకు అందరూ మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డి దేశం వదిలి, రాష్ట్రం వదిలి పారిపోతాడని చెప్పేసి ఆ జరిగే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు ప్రజలు కూడా ఎంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఇంకా చాలమ్మా, మేము చేసిన ప్రతిఫలంగా మేము అనుభవించింది చాలు, ఇంకా మేము మా ఓటు వేసేది లేదు, మేము తెలుగుదేశం పార్టీకే ఓటు వేస్తాం, అలాగనే జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికే మా సపోర్ట్ ఉంటుందని చెప్తున్నారు. దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం. కడప నగరంలో దేవుని కడపలో పవన్ కళ్యాణ్ బాబుల షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ఈ కార్యక్రమంలో భాగంగా గడప గడపకు వెళ్తున్నాం, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం, అలాగే ఓటర్ల జాబితా పరిశీలన కూడా చేస్తున్నాం. అలాగే ప్రజలందరినీ కూడా పలకరిస్తూ వాళ్ళ కష్టాలు, బాధలన్నీ కూడా వింటూ వాళ్ళకు అండగా ఉండడానికి, భరోసా ఇవ్వడానికి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అందులోనూ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి అనుమానం లేదు. ప్రజలందరూ కూడా అన్ని కష్టాలు, కడగళ్ళు అనుభవించి వాళ్ళు ఒక కసితో ఒక విధమైనటువంటి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలి, వాళ్ళ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవాలని ఒకే లక్ష్యంతో ఉన్నారు రాష్ట్ర ప్రజలు. అదే ఈ యొక్క అరాచకమైనటువంటి, అన్యాయమైన, అవినీతి పాలన చేస్తున్నటువంటి ఈ జగన్ రెడ్డిని గద్దె దింపడానికే ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి భరోసా, నమ్మకం కలిగించి జనసేన తెలుగుదేశం 2 కూడా మీ దగ్గరకు వస్తున్నాయి. మీ విశ్వాసం, నమ్మకాన్ని చూరగొనడానికి వస్తున్నాయి.
భరోసా ఇవ్వడానికి వస్తున్నాయి. మీరు దీవించండి మమ్మల్ని. మీకోసం, మీ బిడ్డల భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కోసం జనసేన టీడీపీ ఈరోజు పోరాడుతాయి. ప్రాణం పోయేంత వరకు పోరాడతాయి తప్ప ఈ జగన్ రెడ్డిని దింపేంత వరకు ఇవి విశ్రమం చేయవు, విరామం తీసుకోవు, వెనుతిరగవు అని చెప్పి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా తెలియజేస్తూ, అసలు జగన్ రెడ్డి గురించి చెప్పాలంటే అడుగడుగునా వినితే చీకటి పాలన, రహస్యపు జీవోలు. ఈ రహస్యపు జీవోలు తెచ్చి ఏ విధంగా ప్రతి సంక్షేమ పథకంలో కూడా దోచుకుంటున్నాడు. నాడు నేడు, విద్యా దీవెన, అలాగే అమ్మఒడి, ప్రతి ఒక్క, అలాగే రైతుల భరోసా కేంద్రాలు, ప్రతి దాంట్లో కూడా దోచుకుంటున్నాడు. ఇంత ఘోరంగా చేస్తున్నటువంటి ఈ జిల్లా కలెక్టర్ని, అలాగే ఈ యొక్క ఎమ్మెల్యేని, ఈ డిప్యూటీ సీఎంని, ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని తప్పుపడుతోంది జనసేన తెలుగుదేశం పార్టీ. మీకు చేత కాకపోతే మీరు దద్దమ్మలైతే, మీ దగ్గర విషయం లేదు కాబట్టి, సరుకు లేదు కాబట్టి చేతకాని పరిపాలన చేస్తున్నారు. మీరు దద్దమ్మలని జనసేన టీడీపీ కూడా మిమ్మల్ని అంటూ ఇటువంటి చేతకాని పరిపాలన మీకు చేస్తున్నారు కాబట్టి ప్రజలు దింపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ అవినీతిని భరించే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లేదు. మిమ్మల్ని వెంటనే దింపడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలియజేస్తూ, మేము జనసేన టీడీపీ రెండు కూడా పోరాడతాయి. మిమ్మల్ని కడపలో 10కి గెలవడానికి మేము మా రక్తం దారబోస్తాం, మా ప్రాణాలు అర్పిస్తామని కూడా తెలియజేస్తూ, మిమ్మల్ని వైసీపీని కడప జిల్లా నుంచి తరిమేంత వరకు మేము పోరాడతాం. మా దమ్ము చూపిస్తాం, మా ధైర్యం చూపిస్తాం, మా ఓటు బ్యాంకు కూడా చూపిస్తామని తెలియజేస్తూ, మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రతి ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించండి. జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క ఉమ్మడి నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించి, ఎవరున్నా కూడా పోటీలో వాళ్ళకి ఆశీర్వదించి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.